హాయ్, టుడే మనము జావా అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఇన్స్టాల్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాము. సో జావాని డౌన్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ జేడికే డౌన్లోడ్ అని టైప్ చేయాలి. జేడికే మీన్స్ జావా డెవలప్మెంట్ టూల్ కిట్ అనేసి కాల్ చేస్తారు. జావా డెవలప్మెంట్ టూల్ కిట్ అనేసి కాల్ చేస్తారు. జేడికే డౌన్లోడ్ అనేసి టైప్ చేస్తాం. సో ఇలా టైప్ చేయగానే జావా అనేది ప్రజెంటు వరాకిల్ కార్పొరేషన్ వాళ్ళది. ఇక్కడ మీరు ఫస్ట్ సైటే చూడండి, oracle.com అనేసి వచ్చింది. ఇక్కడ జావా డౌన్లోడ్స్ అనే లింక్ని క్లిక్ చేశాను. మనకి ఈ విధంగా ఒక వెబ్ అప్లికేషను ఓపెన్ అవుతుంది. ఇక్కడ జేడికే 22, జేడికే 21, జేడికే 17 ఇలా ఉంది. స్టార్టింగ్ డిఫాల్ట్గా జేడికే 22 అనేది హైలైట్ అవుతుంది. ప్రజెంటు న్యూ వర్షన్ ఆఫ్ జావా. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ లైనక్స్, మ్యాక్, విండోస్ అని ఉంది. మన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కాబట్టి విండోస్ అనే దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ సెకండ్ లింక్ X64 ఇన్స్టాలర్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక లింక్ ఉంది చూడండి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది అవుతుంది. నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఈ కార్నర్లో ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది. జేడికే 22 విండోస్ X64 అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా చాలా చిన్న ఫైల్ అండి, 164 MB ఫైల్. సో మనకి ఇది వితిన్ నెట్ కనుక స్పీడ్ ఉన్నట్లయితే 1 to 2 minutesలో డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేసి X64 ఇన్స్టాలర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా అవుతుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది అంటే డెస్క్టాప్ మీద దిస్ పీసీ అని ఉంటుంది. డెస్క్టాప్ మీద దిస్ పీసీ ఆర్ మై కంప్యూటర్ అని ఉంటుంది. దాని మీద డబల్ క్లిక్ అనేది చేయాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడు మనకి డౌన్లోడ్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ జేడికే 22 విండోస్ X64 బిన్ అని ఉంది. దాని మీద డబల్ క్లిక్ చేయాలి. సో మనకి ఒక జేడికే పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రాసెస్లో ఉందండి. సిస్టమ్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ అప్పుడు కొంచెం స్లోగా తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఒక పాపప్ ఓపెన్ అయింది. ఇక్కడ ఎస్ అనే దాన్ని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద ఒక అప్లికేషన్ ఓపెన్ అనేది అవుతుంది. సో కొంచెం ప్రాసెస్ జరుగుతుందండి, వెయిట్ అనేది చేయాలి. సో చాలా ఈజీ అండి జావా అనేది ఇన్స్టాలేషన్. పాత్ సెట్టింగే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. పాత్ సెట్టింగ్ ఇన్స్టాలేషన్ ఏముండదండి, ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ అని క్లిక్ చేస్తాము, సమ్ నెక్స్ట్ ఫినిష్ అంటే అయిపోతుంది.
బట్ జావాకి పాత్ అనే ఒకటి ఉంటుందండి. ఆ పాత్ అనేది కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. వన్స్ పాత్ సెట్ చేస్తే ఇంకా డిఫాల్ట్గా అది అలాగే ఉండిపోతుంది. ఇక్కడ జావాకి సంబంధించిన ఎస్ఈ డెవలప్మెంట్ కిట్ అనేది వచ్చింది. ఎస్ఈ అంటే స్టాండర్డ్ ఎడిషన్. నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ కొంత ప్రాసెస్ అనేది జరుగుతుంది, కొంత టైం అనేది తీసుకుంటుందండి కంపల్సరిగా. సో జావా టీఎంఎస్సి డెవలప్మెంట్ కిట్ అనే టైటిల్ ఉంది. ఎస్సి అంటే స్టాండర్డ్ ఎడిషన్ అనేసి కాల్ చేస్తారు. సో గూగుల్లోంచి జేడీకే డెవలప్మెంట్ అని టైప్ చేసి గూగుల్లోంచి జావా అప్లికేషన్ని సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత దిస్ పీసీ ఆర్ మై కంప్యూటర్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లో జేడీకే అని ఉంటుంది, దాని మీద డబల్ క్లిక్ చేస్తాం. డబల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది బిగిన్ అవుతుంది. సో ఈ విధంగా మనము జావాని ఇన్స్టాల్ చేసుకుంటాము. కొంత టైం తీసుకుంటుందండి, వెయిట్ చేయండి. అప్రాక్సిమేట్లీ ఒక 2 to 4 minutes టైం అనేది తీసుకుంటుంది. జావాకి సంబంధించిన సెటప్ ఫైల్స్ని కాన్ఫిగర్ చేసుకుని మన సిస్టంలోకి ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది. సో వన్స్ అది ఆ ఫైల్స్ మొత్తాన్ని తీసుకున్న తర్వాత చాలా స్పీడ్గా మనకి ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. సో జస్ట్ అక్కడ మీకు డిస్ప్లే అయింది కాపీయింగ్ న్యూ ఫైల్స్ అనేసి. ఆ ఫైల్స్ మొత్తం కాపీ అయిన తర్వాత రిజిస్ట్రీకి సంబంధించిన కొన్ని ఫైల్స్ని ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటుంది. సో ఈ విధంగా జావాని మనము మన సిస్టంలో ఇన్స్టాల్ అనేది చేసుకుంటాము. ఇక్కడ జావా అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇన్స్టాలేషన్ క్లోజ్ అనండి. సార్ వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదండి. జావా ఇన్స్టాలేషన్ మాత్రమే కంప్లీట్ అయింది. జావాకి ఒక పాత్ అనేది సెట్ చేయాలి. పాత్ సెట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత దిస్ పీసీ మీద డబల్ క్లిక్ చేయాలి. దిస్ పీసీ ఇక్కడ లోకల్ డిస్క్ సి అని ఉంటుంది ఫస్ట్ డ్రైవ్, లేదంటే విండోస్ సి అని ఉంటుంది. ఏ నేమున్నా ఒకటేనండి, సి డ్రైవ్ అంటారు దాన్ని. దాని మీద డబల్ క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ 2 ఉంటాయి. ప్రోగ్రామ్ ఫైల్స్ x86 ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటుంది. x86 అనేది 32 బిట్ అండి. ఈ కిందది వచ్చేసరికి మనకి 64 బిట్ కాల్ చేస్తారు. ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అనేది తీసుకోవాలి, దాని మీద డబల్ క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ 4th వన్ జావా అని ఉంది. అది 4th పొజిషన్లోనే ఉండాలా? లేదు సార్, కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు. జావా అనే ఫోల్డర్ని డబల్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ JDK22 అనే ఫోల్డర్ ఉంది, దాన్ని డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ బిన్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దాని మీద డబల్ క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత పైన URL బార్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పాత్ అనేది హైలైట్ అవుతుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి కాపీ. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షో చేస్తుందండి దిస్ పీసీ లోకల్ డిస్క్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JDK22 బిన్. ఈ URLలో ఒకసారి క్లిక్ చేయండి. నా మౌస్ మూవ్ అవుతుంది చూడండి. ఈ URLలో ఒకసారి క్లిక్ చేస్తే అది హైలైట్ అవుతుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి కాపీ అనండి. నెక్స్ట్ ఇది క్లోజ్ చేయండి. దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనేసి కాల్ చేస్తాం. దిస్ పీసీ మీద దిస్ పీసీ
ఆర్ మై కంప్యూటర్. దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటాం. ఇలా అనగానే రైట్ హ్యాండ్ సైడు బిట్ లాకర్ సెట్టింగ్స్, డివైస్ మేనేజర్, రిమోట్ డెస్క్టాప్, సిస్టమ్ ప్రొడక్షన్, అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలండి. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. రైట్ హ్యాండ్ సైడ్ రిలేటెడ్ సెట్టింగ్స్ అనే దాంట్లో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ అని ఉంది. కిందండి ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఒక పాపప్ వచ్చింది కదా. ఇక్కడ పైన న్యూ అని ఉంది, కింద న్యూ అని ఉంది. ఎక్కడ యూజర్ వేరియబుల్స్ ఫర్ ఎన్ సత్యబాబు, సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంది. పైన ఫస్ట్ పైన న్యూ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఒక పాపప్ వచ్చింది. వేరియబుల్ నేమ్ వచ్చి పాత్ అని టైప్ చేయాలి. కింద బాక్స్లో ఇందాక మీరు కాపీ చేసుకున్న డేటాని పేస్ట్ అనేది చెయ్యాలి. వేరియబుల్ నేమ్ వచ్చి పాత్ అని టైప్ చేయాలి. వేరియబుల్ వాల్యూ వచ్చి ఇందాక మీరు కాపీ చేసుకున్న పాత్ని పేస్ట్ చేయాలి. ఓకే అనండి. అలాగే సేమ్ యాజ్ ఆల్సో సిస్టమ్ వేరియబుల్లో ఉన్న న్యూని క్లిక్ చేయాలి. ఇక్కడ వేరియబుల్ నేమ్ పాత్, ఇక్కడ వేరియబుల్ వాల్యూ అనే కాడ రైట్ క్లిక్ చేసి ఇందాక కాపీ చేసుకున్న ఆ యొక్క పాత్ని పేస్ట్ చేసి ఓకే అనాలి. ఓకే. ఇప్పుడు జావా అనేది మన సిస్టంలో పాత్ సెట్ చేయబడింది. సార్ ఇది ఇన్స్టాల్ అయ్యిందో లేదో నాకు ఎలా తెలిసిద్ది అంటే మీరు ఇక్కడ టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంది. ఈ సెర్చ్ బార్లో సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్, ఎంటర్ అనే దాన్ని ప్రెస్ చేయండి టైప్ చేసి. ఇలా ఒకటి వచ్చింది. ఇక్కడ జావా సి అని టైప్ చేయండి. జావా సి. ఇప్పుడు ఈ విధంగా కంపైలర్స్ లోడ్ అయినాయి అంటే మనకి జావా అనేది ఇన్స్టాల్ అయినట్టు. ఇలా కాకుండా జావా సి ఈజ్ ఏ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చిందనుకోండి, మనకి ఇన్స్టాల్ అవ్వనట్టు. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలో ఒకసారి మళ్ళా చూడండి. సెర్చ్ బార్లో సిఎండి అని టైప్ చేయాలి. ఎంటర్. ఇలా ఒక స్క్రీన్ వచ్చింది. ఇక్కడ జావా సి, జావా కంపైలర్ అని టైప్ చేసి ఎంటర్ని హిట్ చేసినట్లయితే మనకి ఇలా కంపైలర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే జావా అనేది మన సిస్టంలో కంప్లీట్గా ఇన్స్టాల్ చేయబడింది. సో అలా కాకుండా జావా సి అని టైప్ చేసినప్పుడు జావా సి ఈజ్ ఏ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చిందనుకోండి, జావా అనేది ఇన్స్టాల్ అవ్వనట్లు. అంటే పాస్ సెట్టింగ్లో ఏదో ప్రాబ్లం అనేది ఉన్నట్లు. అప్పుడు మళ్ళా ఒకసారి పాత్ అనేది సెట్ చేసుకుని ఈ కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేసి మళ్ళా ఆన్ చేసి జావా సి అని టైప్ చేస్తే మీకు ఆ కంపైలర్ కోడ్ అనేది డిస్ప్లే అయినట్లయితే జావా అనేది కంప్లీట్గా మన సిస్టంలో ఇన్స్టాల్ అనేది అయినట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.